కాక్రోచ్ జనతా పార్టీ విద్యా సంస్కరణల మీద చేపట్టినటువంటి ఉద్యమం ముగిసింది. కానీ ఆ ఉద్యమం రేపిన స్ఫూర్తి మాత్రం ఇప్పుడు మరో ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తుంది. ఫస్ట్ నీట్, ఇప్పుడు పెట్రోల్. జంతర్ మంతర్లో 36 రోజుల పాటు సాగిన కాక్రోచ్ జనతా పార్టీ CJP ఉద్యమం ముగిసిన కేవలం 2 రోజులకే దేశంలో మరో కొత్త డిజిటల్ ఉద్యమం మొదలైంది. ఈసారి టార్గెట్ కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఉద్యమం పేరు E20 జనతా పార్టీ. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్లారు, ఇప్పుడు నితిన్ గడ్కరీ వంత్ అనే నినాదంగా ఈ ఉద్యమం కనిపిస్తుంది. ఈ నినాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది. ఈ E20 ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు E20 అంటే ఏమిటో తెలుసుకోవాలి. E20 అంటే 20% ఎథనాల్, 80% పెట్రోల్. దేశంలో చమురు దిగుమతులను తగ్గించడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, చెరుకు రైతులకు మార్కెట్ కల్పించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్తుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు E20 పెట్రోల్ను సరఫరా చేస్తున్నాయి. 2030 నాటికి అనుకున్న 20% ఎథనాల్ బ్లెండింగ్ను ముందుగానే సాధించడం ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఫ్యూయల్గా ప్రచారం చేస్తుంది. అయితే ప్రజలకు దీని మీద అభ్యంతరాలు ఎందుకున్నాయి? కానీ ప్రజలకు ఎంపిక చేసుకునే హక్కు ఉండాలి. E20 కొనాలా, 100% పెట్రోల్ కొనాలా అనేది ప్రభుత్వం కాదు, వెహికల్ ఓనరే నిర్ణయించుకోవాలని E20 జనతా పార్టీ చెప్తుంది. ఈ ఉద్యమం వారి వాదన ప్రకారం E20 వల్ల కొన్ని వాహనాల్లో మైలేజ్ తగ్గుతుంది. ముఖ్యంగా పాత మోడల్ బైకులు, కార్లలో ఇంజిన్ పనితీరు ప్రభావితమవుతుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. రబ్బర్ సీల్స్, ఫ్యూయల్ పైపులు, ప్లాస్టిక్ పార్ట్స్పై దీర్ఘకాల ప్రభావం ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం పూర్తి డేటా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది. 100% స్వచ్ఛమైన పెట్రోల్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది. కానీ కొన్ని ఎంపిక చేసిన బంకుల్లో మాత్రమే అది 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ రూపంలో. దీని ధర ఢిల్లీలో లీటరుకు దాదాపు 169 రూపీస్. అంటే E20 ధర సుమారుగా 102 రూపాయలు ఉంటుంది. అందుకే సాధారణ ధరలో కూడా స్వచ్ఛమైన పెట్రోల్ ఇవ్వండి అనేది ఈ ఉద్యమం ప్రధాన డిమాండ్. సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వైరల్ అవుతుంది? ఈ ఉద్యమం పూర్తిగా సోషల్ మీడియా ఆధారంగా నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్, రీల్స్, మీమ్స్. కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో దీనికి 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఎక్స్లో దాదాపు 50,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఉద్యమంలో వైరల్ అవుతున్న నినాదాలు: జెన్జీ ఓన్లీ వన్ డిమాండ్, గడ్కరీ రిజైన్, ధర్మేంద్ర ప్రధాన్ గయా, అబ్కీ బార్ గడ్కరీ బాహర్. CJP తర్వాత యువత మరో ఉద్యమాన్ని కూడా సోషల్ మీడియాలోనే ప్రారంభించింది. ఈ ఉద్యమంలో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం చేరింది: పోస్ట్ కార్డ్ ఉద్యమం. CJP సమయంలో ఢిల్లీలోకి రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పార్లమెంటుకు, కేంద్ర మంత్రులకు ఒక లేఖ రాయండి పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే తరహాలో చెన్నైతో పాటు పలు నగరాల్లో వందలాది మంది చెన్నై నుంచి పార్లమెంటుకు పోస్ట్ కార్డ్స్, లెటర్స్ పంపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ లెటర్స్లో ప్రధాన డిమాండ్ మాకు ఎంపిక చేసుకునే హక్కు ఇవ్వండి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఉద్యమానికి ఢిల్లీ ట్యాక్స్ అండ్ టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. ఆగస్టు 4న పార్లమెంట్ వరకు భారీ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించింది. అంటే సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం రోడ్లపైకి వస్తుందా అనే ప్రశ్న మొదలైంది. అయితే దీని మీద ప్రభుత్వం ఏమంటుంది? E20 వల్ల వెహికల్స్కు పెద్ద ఎత్తున సమస్యలు వచ్చాయని నిరూపించే ఆధారాలు ఏమీ లేవని స్పష్టం చేస్తుంది. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కూడా ప్రభుత్వానికి అలాంటి నిర్ధారిత ఫిర్యాదులు అందలేదని పార్లమెంట్లో తెలిపాడు. కానీ దీని వెనుక మరో కోణం కూడా ఉంది. ప్రభుత్వం ఎందుకు E20ను అంతగా ప్రోత్సహిస్తుంది? భారత్ ప్రతి ఇయర్ లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఎథనాల్ వాడకం పెరిగితే దిగుమతులు తగ్గుతాయి, విదేశీ మారక ద్రవ్య వ్యయం కూడా తగ్గుతుంది, చెరుకు రైతులకు అదనపు ఆదాయం వస్తుంది, కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. అంటే ఇది కేవలం పెట్రోల్ వివాదం కాదు, వ్యవసాయం, ఇంధన భద్రత, పర్యావరణం, వినియోగదారుల హక్కులు అన్నీ కలిసిన అంశం. మొదట CJP, ఇప్పుడు E20 జనతా పార్టీ. ఇవి రెండు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి: ఇప్పటి తరం ఉద్యమాలు రోడ్లపై మొదలవడం లేదు, ఫోన్ స్క్రీన్పై మొదలవుతున్నాయి. ఒక మీమ్, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక రీల్, ఒక పోస్ట్ కార్డ్, ఇవే ఇప్పుడు ఉద్యమాల కొత్త ఆయుధాలు. కానీ చివరగా ప్రభుత్వం చెప్పే గ్రీన్ ఫ్యూయల్ భవిష్యత్తుకు అవసరమా, లేదా వినియోగదారులకు ఎంపిక చేసుకునే హక్కు ఇవ్వాలన్నా E20 జనతా పార్టీ డిమాండ్ సమంజసమా? ఈ రెండు వాదనల్లో ఏది బలంగా ఉందో రాబోయే రోజుల్లో ప్రజల స్పందన, ప్రభుత్వ నిర్ణయాలే తేల్చనున్నాయి.